మేము ఒక 3 నెలలు ప్లానింగ్ చేసాం. దీనికి అన్ని పాయింట్స్ చెక్ చేసుకొని నిర్మించిన ఇల్లు ఇది. కిచెన్ దగ్గర కాంప్రమైజ్ కాను, ఎందుకంటే ఇంటి మహాలక్ష్మి బాగుంటే ఆ ఇంట్లో సిరి సంపదలకు తాగుండదు. హాల్ని బట్టే మీ రిలేషన్ బిల్డ్ అవుతుంది. ఈరోజు మన మైపాల్ అన్నగారి ఇంటికి వచ్చినాము. సో వారి యొక్క టెస్టిమోనియల్ కూడా కంప్లీట్ చేసినాము. అలాగే వారి యొక్క ఆనందాన్ని పంచుకొని 2 years తర్వాత ఈ మళ్ళీ వీడియో షూటు ఒకసారి చూద్దాం. సక్సెస్ఫుల్గా 100% వాస్తులు పాటించి నిర్మించిన ఇల్లు ఇవాళ మీరు చూస్తున్నారు. వెస్ట్ ఫేస్, నేను చాలామందికి అదే చెప్తుంటాను. వెస్ట్ ఫేస్ ఇంటికి అంటే వెస్ట్ ఫేస్ రోడ్ వస్తుంది. అలాగే వెస్ట్ ఫేస్ సింహద్వారం రావాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మిస్ కావద్దు. పక్కన లిఫ్ట్ వచ్చింది. ఇది కూడా మేము ఒక 3 నెలలు ప్లానింగ్ చేస్తాం. దీనికి అన్ని పాయింట్స్ చెక్ చేసుకొని నిర్మించిన ఇల్లు ఇది. చాలా జాగ్రత్తగా చేసాం. వారు సహకారం చాలా ఉంది మైపాల్ రెడ్డి గారిది. ఎందుకంటే మేము ప్లాన్ ఇచ్చాము, మరి వాళ్ళు ప్లాన్ ప్రకారం చేయాలంటే కూడా ధైర్యం కావాలి. సో డిజైన్ చూడండి, వాల్ సీలింగ్ కూడా. సో వారు చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేశారు. నిజంగా మనల్ని నమ్మి వారి యొక్క బావగారి మాటలు కూడా, ఎందుకంటే బావగారి రిఫరెన్స్. సో జగత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత మంచి ఇల్లు నిర్మాణంలో ఇంతమంది ఆశీర్వాదం అవసరం అన్నట్టు, ఆలోచనలు అవసరం. చూడండి ఇంత ఇంటీరియర్లో ప్రాస్పెరిటీ కనిపిస్తుంది. సింపుల్గా, నీట్గా. కిచెన్ కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంది. ఇది చిల్డ్రన్ బెడ్రూము. అండ్ ఈ డిజైన్ కూడా మేము చాలా ఆలోచించాము. మళ్ళీ నేను డిజైన్ చేసేటప్పుడు కూడా ఎంత ఉండాలి అవతలకి, అంటే మెయిన్ బెడ్రూమ్ డోర్ వస్తుందన్నమాట. ఇక్కడ డోర్ వచ్చేటప్పుడు ఇక్కడ సైజ్ అనేది మాకు చాలా డిఫికల్ట్ అయింది. సో దాన్ని కూడా సెట్ చేసినాము. ప్లస్ ఇది హాల్, మెయిన్ డోర్ ఎంట్రన్స్ ఇది. అండ్ ఫాల్ సీలింగ్ చూస్తే ఇలా వస్తుంది. సో ఇదన్నమాట. ఇంకా మీకు ముఖ్యంగా చూపించాల్సింది మెయిన్ బెడ్రూమ్ సైజెస్. ఇక్కడ డిస్టర్బ్ అవుతుంటారు చాలామంది. ఎంట్రీ ఇది. సో బెడ్ వేసినా కూడా మనకి సైజు చూడండి, ఇటు అటు ఇక్కడ మిస్ అవుతుంది. ఈ సైజ్ చాలా ఇంపార్టెంట్ అండి, లైట్. సో ఈ సైజెస్ ఇంపార్టెంట్. మినిమం సైజెస్ మెయింటైన్ చేయాలి. ఇక్కడ ముందు కూడా చూడండి, అంత ఇరికిరికి ఉండొద్దు. ఎక్కడ కూడా బెడ్రూమ్ అనేది ఇరికిరికి ఉండొద్దు. సైజెస్ పర్ఫెక్ట్గా ఉండాలి. అండ్ ఫాల్ సీలింగ్ కూడా చూసారు కదా, ఫాల్ సీలింగ్ కూడా ఎంత సింపుల్గా ఉంది. అండ్ ముందు బెడ్ ముందు ఈ ఎన్విరాన్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడే లోపల అటాచ్ టాయిలెట్ ఇది. ఇక్కడ వీళ్ళు మనకు కూడా టెస్ట్ పెట్టి రాగానే ఇక్కడే డోర్ ఉంటుంది బాత్రూమ్ ఇది అన్నమాట. సో లోపల అంటే తెలియకుండానే, అంటే అంత ప్రాస్పెరిటీగా డిజైన్ చేశారు అన్నమాట. సో ఇట్లా చూసినప్పుడు ఇక్కడ మనకు టెంపుల్ కనిపించాలి. నేను మెయిన్ బెడ్రూమ్ నుంచి రాగానే గుడి కనిపించాలంట. ఈ మెయిన్ ఈశాన్యం నుంచి ఎంట్రీ చూడండి. ఇక్కడ డైనింగ్ చేశారు. ఓకే, ఇలాంటి ఇల్లు కూడా ఇంకోటి ప్లాన్ చేస్తున్నాము. సేమ్ డిజైన్, కొంచెం లిటిల్ డిఫరెంట్. ఇది పూజ గది. మీరు ఇల్లు చూసి కూడా ఇంటి ప్లాన్ చేసుకోవచ్చు. అవసరమైతే ఆంజనేయ వాస్తు యూట్యూబ్ వీడియోస్ చాలా ఉన్నాయి, చూడండి. ₹1 పెట్టి ప్లానింగ్కు డబ్బులు లేకపోతే ఈ వీడియో చూసి చేయండి. కిచెన్ చూడండి ఇంత విశాలంగా. నాకు ఎక్కడ కిచెన్ ప్లాన్ ఇచ్చినా విశాలంగా ఇస్తాను. కిచెన్ దగ్గర కాంప్రమైజ్ కాను, ఎందుకంటే ఇంటి మహాలక్ష్మి బాగుంటే ఆ ఇంట్లో సిరి సంపదలకు తాగుండదు. అలా 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంటి వీడియో మీకు చూపిస్తున్నాను. అండ్ బేసిక్ వీడియో కూడా ఒకటి ఉంటుంది, చూడండి. పూజ గది అండి. నిజంగా ఇందులో ఎనర్జీ ఏదైనా పాయింట్ ఉందంటే నాకు నచ్చింది బాగా. చాలామందికి ఇది వీడియో పంపించాను నేను ఫస్ట్లో. పూజ గది చాలా బాగా డిజైన్ చేశారు. సైజ్ తక్కువ, సింపుల్గా. ఒక 5x4 feet అనమాట, అంతే. ఒక మనిషి చూసుకొని చేస్తాడు కూర్చొని. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ డిజైన్ నేను చాలామంది గ్లాస్ డోర్స్ సజెషన్ చేస్తున్నా. ఎప్పుడు తీసి పెట్టాలన్నాను, రాగానే తీసి పెట్టారు. నా కస్టమర్స్ ఎవరు కూడా మిస్టేక్ చేయరు. ఇలా గ్లాస్ డోర్ వచ్చింది. అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాను నేను.
అలాగే వీరు నేను రాగానే తీసే ఉంది, ఇంట్లోకి రాగానే ఎప్పుడు తీసి ఉండాలి, భగవంతుడు ఎప్పుడు కనిపిస్తుండాలి ఇదనమాట. ఓకేనా. సో పక్కన కిచెన్ వచ్చింది. చాలామంది అడుగుతుంటారు పక్కన కిచెన్ పక్కన ఉండొచ్చా, ఇబ్బంది అవుతుందా అంటే ఏమవదు. ప్లేస్ కూడా ఇంత వదిలేరు చూసారా, మినిమం ఇంత గ్యాప్ ఉండాలి, 1 ఇంచ్ 2 ఇంచులు వద్దు. సో ప్లాట్ఫామ్ ఇది, వెనకాల ఫ్రిడ్జ్ పాయింట్ కూడా మేము ప్రతిదీ అండి చాలా క్యాలిక్యులేటెడ్గా చేసాం. 3 months డిజైన్ అంటే చూడండి. ఈ యూటిలిటీ ఏరియా ఎందుకంటే మంచి స్థలం ఉంది, స్థలాన్ని మేము చాలా కాపాడుకుంటూ చేయాలి. ఇంత స్థలం ఉండి కూడా చాలా బాగా చేయకపోతే నాకు బాధ ఉంటుంది. అందు గురించి వాళ్ళతో కూర్చొని ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటా నేను డైనింగ్ ఏరియా ఇక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చిల్డ్రన్ రూమ్ కూడా చూద్దాం. చిల్డ్రన్ రూమ్ కూడా చాలా నీట్గా ఇట్లా డోర్కి ఎదురుగా విండో రావాలండి, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ తీసి పెట్టారు చూసారా డిజైన్ ఇక్కడ ప్రతి రూమ్లో కూడా ప్రతి డిజైన్లో ఆంజనేయ వాస్తు సలహాలు, సూచనలు, కలర్స్, ఈ డిజైన్స్ ఎవ్రీథింగ్ అండి. ప్రతిదీ అడిగి రిస్క్ తీసుకోలేదు వాళ్ళు, సమయం తీసుకొని మా యొక్క సర్వీసెస్ తీసుకున్నందుకు ఇంత అద్భుతమైన నిర్మాణం 10 మందికి ఉపయోగపడేలాగా, ఇంకొకరికి ఆదర్శంగా ఉండేలాగా. చూసారా ఈ డోర్ నుంచి చూస్తే మనకు మెయిన్ డోర్ వచ్చేసింది, ఉత్తర ద్వారం అన్నట్టు. దీని దగ్గర కూడా కొంచెం ఆలోచించి పెట్టాము, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక ముఖ్యంగా మీకు టీవీ సెటప్ చాలా నీట్గా వచ్చింది. ఈ టీవీ సెటప్ హాల్ ఇలా ఉండాలి, కష్టపడి ఇట్లాంటి హాల్ నిర్మించుకోండి, ఇంట్లో ప్రశాంతత వస్తుంది. అసలు ఎంత రిలేషన్ బిల్డ్ అవుతుంది అంటే హాల్ని బట్టే మీ రిలేషన్ బిల్డ్ అవుతుంది. నేను స్టార్టింగ్ ఫస్ట్ వీడియో నాది ఇది చూడండి ఒకసారి. హాల్ ఇంత బాగుండాలా, 65 inch టీవీ ఉన్నా కూడా చిన్నగా ఉంది, కానీ చిన్న చిన్న రూమ్లలో ఇంత పెద్ద టీవీలు తెలియకుండా పెడుతున్నారు, డిస్టర్బ్ క్రియేట్ చేసుకున్నారు. కానీ ఇక్కడ ఎంత బాగుంది, ఇంత పెద్ద హాల్లో చిన్నగా అయిపోయింది టీవీ 65 inch కాబట్టి. సో అండ్ మెయిన్ ఎంట్రీకి ఎదురుగా అద్భుతమైన డిజైన్, బుద్ధుంది ప్లస్. ఓకే కాబట్టి మీరు అందరూ కూడా ఇల్లు కష్టపడి ఇష్టపడి కట్టండి, కష్టపడకుండా మా ఆంజనేయ వాస్తు ఉంటే ఖచ్చితంగా అద్భుతమైన ఇంటి నిర్మాణం అనేది జరుగుతుంది.